ఎవరిని ఉద్దేశించి ఇక్కడ యేసు ప్రభు సర్ప సంతానమా అని అంటున్నాడంటే, పరిసయ్యులను ఉద్దేశించి దేవుడు యేసు ప్రభు సర్ప సంతానమా అని సంబోధిస్తున్నాడు. ఈ పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభు జీవించినన్ని రోజులు యేసయ్యకి వ్యతిరేకంగానే ఉన్నారు. వీళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, పరిసయ్యులు వీళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే, మమ్మల్ని మించిన వారు లేరు, అందరికంటే మేమే పరిశుద్ధులము అని వాళ్ళే అనుకుంటారు. వాళ్ళ పక్కన వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు చెడ్డోళ్ళు, మేము మాత్రం పరిశుద్ధులము, మేము అబ్రహాము సంతానము, మోషే శిష్యులం అని అంటారు వాళ్ళు. అబ్రహాము సంతానమైనా కానీ అబ్రహాము లక్షణాలు వాళ్ళలో ఒక్కరంత కూడా ఉండదు. వీళ్ళ మాటలకు చేతలకు పొంతనే ఉండదు. వీళ్ళు ఎవరంటే యూదుల్లో ఒక మతనిష్ట తెగ వీళ్ళు ఒక ప్రత్యేకంగా జీవిస్తారు. అంటే అందరిలో కలవరీలు. ఎందుకు కలవరు? మేము పరిశుద్ధులము, యథార్థవంతులము, మేము మంచివారము, వాళ్ళంతా చెడ్డోళ్ళు అనే ఉద్దేశంతో వీళ్ళు ఎవరిలో కలవరీలు. అసలు పరిసయ్యుడు అంటే అర్థమైంది తెలుసా? పరిసయ్యుడు అంటే వేరుగా ప్రత్యేకంగా ఉండువాడే పరిశుద్ధుడంట. పరిసయ్యుడు అంటే వేరుగా ప్రత్యేకంగా ఉండేవాడు పరిసయ్యుడు. వీళ్ళు ఎట్లుంటారంట? ఎందుకు ప్రత్యేకంగా ఉంటారు వీళ్ళు? మేమే పరిశుద్ధులము, వీళ్ళందరూ అపరిశుద్ధులు అంటారు. అంటే ఎందుకు ప్రత్యేకంగా ఉంటారు తెలుసా? వీళ్ళు విమర్శించే దాంట్లో ప్రత్యేకంగా ఉంటారు. వీళ్ళు పరిశుద్ధతలో కాదు. వీళ్ళు జీవితాంతం వీళ్ళు యేసు ప్రభువు చేసే ప్రతి బోధ, ప్రతి పరిస్థితిని, ఆయన నడిచే ప్రతి నడతను తప్పుబట్టి యేసుని విమర్శించి తూచా తప్పకుండా వీళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళు కాదు. వీళ్ళు ఏమంటారు తెలుసా? మేము మోషే ధర్మశాస్త్రాన్ని నొక్కి నొక్కి చెప్తామని చెప్తారు, కానీ మోషే ధర్మశాస్త్రం మాత్రం వీళ్ళు పాటించరు. మోషే శిష్యులం అంటారు, కానీ వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు బ్రతికినన్ని రోజులు యేసయ్యని విమర్శ పాలు చేసేవాళ్ళు, యేసయ్యని నిందించేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు, నీ బోధ సరైనది కాదనేవాళ్ళు, నువ్వు మంచివాడు కాదనేవాళ్ళు, నీకు దెయ్యం పట్టింది అనేవాళ్ళు యేసు ప్రభునే. అటువంటి పరిసయ్యులు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూస్తే, ఒక రోజున యేసు ప్రభు శిష్యులు పంట చేలబడి వెళ్తూ ఉన్నారంట. పంట చేలబడి వెళ్తూ ఉంటే వాళ్ళకి ఆకలేసిందంట. వాళ్ళకి ఆకలేస్తే ఆ వెన్నులు తీసుకొని తింటే వాళ్ళు ఏమన్నారు దానికి? పరిసయ్యులు, నీ శిష్యులు విశ్రాంతి దినాన ఏ పని అయితే చేయకూడదో ఆ పనే చేస్తున్నారు వాళ్ళు. యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని కొట్టేసేదానికి రాలా, నెరవేర్చేదానికి వచ్చాడు ఈ లోకానికి. వాళ్ళకి ఆకలేస్తే ఆ వెన్నెలతుకు తింటారు వాళ్ళు అని సంబోధించాడు. దానికి యేసు ప్రభు జవాబు ఏం చెప్పాడు తెలుసా? మీకు తెలియదా, దావీదును తన పక్కనున్న వ్యక్తులు యాజకులే తప్ప ఎవరు కూడా సముఖపు రొట్టెలు తినకూడదు. అటువంటి దావీదు సముఖపు రొట్టెలు తిన్నాడు. మీరు చదవలేదా? ఇవన్నీ మీరు చదవలేదా? వీళ్ళందరూ కూడా ఇంకా యేసుప్రభు ఏం చెప్పాడంటే, మీలో ఒకరికి ఒక గొర్రె ఉందనుకో, ఈ గొర్రె గుంటలో పడింది, ఈరోజు విశ్రాంతి దినమని ఆ గొర్రెని తీయకుండా వెళ్ళిపోతాడా? ఆలోచన చేయండి. ఇప్పుడు మనమే ఉన్నాము, బిడ్డకి బాగలేదు, ఈరోజు ఏ వారం? ఈరోజు మంగళవారం. హాస్పిటల్కి బాగకూడదంటే ఎట్లుంటుంది? మనం పోతామేడా? ఈరోజు మంగళవారం, వాడికి సీరియస్గా ఉంది, జ్వరం అనుకో, మంగళవారం పూట గవిని దాటకూడదని చెప్పారనుకో, వాడు ఊడో చెప్పే మాట వింటారు, కానీ దేవుడు చెప్పే మాట, కాపరి చెప్పే మాట వినరు వాళ్ళు. ఇప్పుడు బాగా ఆలోచించి, విశ్రాంతి దినం వచ్చింది, ఆ గుంటలో గొర్రె పడింది, ఓ దగ్గరికి వచ్చి
ఆ గొర్రె ఇక్కడే ఉండు, రేపు పొద్దున్న తీసుకుపోతుంటాడా? మీరు చెప్పేది ఏంది? యేసేవాడు అడిగాడు వాళ్ళని, పరిసయ్యులారా మీరు చెప్పేది ఏంది? వెంటనే యేసు ప్రభు ఊస చేతులు గల వాళ్ళని స్వస్థపరిచాడు, కుంటోల్ని, గుడ్డోల్ని, దెయ్యాల్ని అన్ని వెళ్ళగొట్టాడు. ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడో అంత విమర్శలు వస్తున్నాయి. కారణం ఆలోచన చేయండి. మంచివారిని విమర్శించేది చెడ్డవారు. మంచివారు మంచి పనులు చేస్తే, అందరికీ నచ్చే పనులు, పరిశుద్ధమైన పనులు చేస్తే ఆ పనులకు ఆటంకపరిచేదానికి చెడ్డోళ్ళు భక్తులు కాసుకొనే ఉంటారు. అటువంటి జాతి పరిశీలది, అటువంటి కేటగిరీ పరిశీలది. ఆ విధంగా యేసు ప్రభు ఏంటో తెలుసా? మీరు సర్ప సంతానం అన్నాడు వాళ్ళని. మీరు పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తున్నారు. మీరు మనుష్య కుమారుడు దేవునికి వ్యతిరేకం చేస్తే క్షమాపణ దేమో, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేస్తే క్షమాపణ లేదన్నాడు. మీరు బాగా ఆలోచించండి పరిసయ్యులారా, మీరు సర్ప సంతానం అన్నాడు. ఇక ఆ మాట అంటే వాళ్ళకి కోపం రాదా? వస్తుందా? రాదా? వస్తుందా? ఎందుకంటాడు ఆ మాట? ఆలోచన చేయండి. ఏ విధంగా అయినా సరే యేసు ప్రభు చెప్పే మాటలు వాళ్ళ చెవిని పెట్టడంలే. అంటే మేమే భక్తులమి, మోషే శిష్యులము, మా తండ్రి అబ్రహాము, మేమే గొప్ప వ్యక్తులం అంటున్నారే కానీ, అరే ఈయన పరలోకి వచ్చి దేవుడు నాకు అర్థం కావటంలే. అందుకే వాళ్ళని ఏమన్నాడు తెలుసా? ఎవరడాలని ఎవరిని బోధించాడు? వాళ్ళని సర్ప సంతానమా. ఇదే మాట ఇదే మత్తయి సువార్తలో 3:7 కూడా అన్నాడు ఒక ఆయన. ఎవరు తెలుసా ఆయన? బాప్తిసమిచ్చే యోహాను. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకునే దానికి మీకు బుద్ధి చెప్పినోడు. ఇదే మాట ఇంకా చూస్తే, ఇదే మాట అదే మత్తయి సువార్త 23:33 చూస్తే ఏమంటాడు తెలుసా? సర్పములారా అని అన్నాడు వాళ్ళని. సర్పములారా, సర్ప సంతానమా. మనం ఎలా చేస్తాం ఆలోచన చేయి. సర్ప సంతానంతో ఎందుకు పోల్చేయడు తెలుసా? సర్ప సంతానం ఎందుకంటే వారి హృదయంలో ఏముందంట? చెప్పండి. వారి హృదయంలో ఏముంది? విషం ఉంది. వారి హృదయంలో విషం ఉంది. పైకి ఎట్టుంటారు వాళ్ళు? తీయగా ఉంటారు. వాళ్ళు ఎట్లా తెలుసా? తీయగా ఉంటారు. ఎంత మౌనంగా ఉంటారంటే, ఎంత పరిశుద్ధంగా ఉంటారంటే, అందరూ చూసేటట్టుగా అబ్బా ఆ అక్క చాలా మంచిది, ఆ అన్న చాలా మంచోడు, ఎంత ఆత్మీయంగా భక్తిగా ఉంటారో తెలుసా? ఒక్కసారిగా నోరు తెరిస్తూ ఉంటుంది ఆ భక్తి. చూసినారు బ్రహ్మాండంగా ఉంటారు వాళ్ళు, భలే ఆత్మీయంగా ఉంటారు వాళ్ళు. వారి హృదయాల్లో విషం ఉంది, నోరు మాత్రం తీయగా ఉంటుంది. తీయని మాటలు మాట్లాడతారు వాళ్ళు, హృదయంలో మాత్రం విషం. అందుకే వాళ్ళు సర్ప సంతానం అని అన్నాడు. పాముకి విషం ఆడుంటుందమ్మా? తలలో కూరలు తలలో ఉంటుంది. ఇప్పుడు తలని కట్ చేసామనుకో ఆ పావును వండుకొని తింటారు. ఇతర దేశాల్లో ఆ పావుని హ్యాపీగా వండుకొని శుభ్రంగా చేపలాగా తినేస్తారు. పావుల్ని చేపలాగా తినేస్తారు. తేలికి ఎక్కడ ఉంటుంది విషయం? తేలికి కొండిని కట్ చేస్తే అది కూడా వండుకొని తింటారు, అది కూడా తినేస్తారు. ఇప్పుడు ఇది మ్యాన్ వర్సెస్ వీల్డ్ అయింది అది. దాంట్లో ఆయన ఇది తేలు, ఇది చాలా పాయిజన్ అని చెప్పి ఆ విషయాన్ని టక్కన తీసేసి నోట్లో వేసుకున్నాం. బాగలేదంత అంటే తినేస్తాడు దాన్ని. సావడే ఏం తీసేశాడు? విషం తీసేశాడు. పాముకి తలలో విషం ఉంది, తేలికి కొండిలో విషం ఉంది, మనిషికి నిలువెల్ల విషం ఉంది. నడినెత్తు నుంచి అరికాల వరకు మనిషికి నిలువెల్ల విషం ఉంది. సర్ప సంతానం పరిశీలన చూసి సర్ప సంతానం అని అన్నాడు. మనలో కూడా దేవుడు అంటున్నాడు ఇప్పుడు సర్ప సంతానమే. మనం కూడా ఒక రకంగా ఆలోచన చేస్తే మన మాటలు, మన చూపులు, తలంపులు ఎలా జీవిస్తున్నాం ఆలోచన చేయి. అందుకే సర్ప సంతానమా మీరు చెడ్డ చుట్టలాంటలు అన్నాడు దేవుడు వాళ్ళని.
దాని పైన చదివితే దాని పైన చదివితే దాని పైన 33 చదువు 33 దాని పైన చెట్టు మంచిదని ఎంచుడి లేదా ఎంచుదని ఎంచుడి పండు వలన తెలియబడును. ఏం చెప్తాను తెలుసా? చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదనే ఎంచండి. ఇప్పుడు బాగా ఆలోచించి చెడ్డ చెట్టు గురించి ఏ విధంగా చెడ్డ పళ్ళు వస్తాయో, చెడ్డ హృదయాన్ని నుంచి చెడు మాటలు వస్తాయి కదా, అంతే కదా. చెడ్డ హృదయాన్ని గురించి చెడు మాటలు వస్తాయి. ఈ చెడ్డ హృదయం పోవాలి అంటే ఎలా పోద్ది? దేవుని రక్తం చేత కడగబడితే, ఆయన ఆత్మ చేత నింపబడితే ఈ చెడ్డ హృదయం అంతా పోయి దాంట్లో ఏమొస్తాయి? మంచి మాటలు, తీయని మాటలు వస్తాయి. అందుకని వీళ్ళు సర్ప సంతానం. వీళ్ళు ఏ మాత్రం దేవుని మాటలు వినరు. దేవుడు యేసు ప్రభు దెయ్యాలు వెళ్ళగొడుతుంటే ఏమంటారు తెలుసా? నువ్వు సైతానివి, నువ్వు బయల్జబూలో దెయ్యాలు వెళ్ళగొడుతున్నావు అంటున్నాడు యేసు ప్రభునే. దెయ్యాన్ని వెళ్ళగొడుతుందా? దెయ్యాన్ని వెళ్ళగొడుతుందా? ఆలోచించి. వెళ్ళగొట్టలేదు కదా. ఒక ఆకి దెయ్యం పట్టింది. కాకిని దెయ్యం పడితే ఉయ్యాల్లో పెట్టి ఊపుతా ఉన్నారు, డమ్ములు కొడతా ఉన్నారు. ఊపి డమ్ములు కొడతా ఉన్నారు. దెయ్యాలు పట్టడం ఆడికి తీసుకొచ్చారు. ఆమె దెయ్యాలు అల్లగొడుతుందంట. దెయ్యాలు అల్లగొడుతుంది. ఆమె తీసుకొచ్చే వాళ్ళకి ఆమెకి పూనకం వచ్చేసింది. అంటే ఊపుతా ఉండేళ్ళకి పాటలు పాడుతూ ఊపుతా ఉన్నారు. ఊపుతా ఉన్న సమయంలో ఆమె లేచేసింది. మంచి చీర కట్టారు, పూలిగిలు పెట్టారు, ఆమెకి చేశారు. దెయ్యాలు పట్టిన కూడా ఎగరతా ఉన్నారు. ఇవేం చేసింది తెలుసా? ఉయ్యాల్లోంచి దిగి ఒక దెయ్యాన్ని పట్టుకుంది. పేర్లు చెప్పాలి. ఒక దెయ్యాన్ని పట్టుకుంది. ఆ దెయ్యాన్ని పట్టుకున్న తర్వాత దెయ్యాన్ని పట్టుకుంది. ఆ దెయ్యం అని తెలుసా? ఎప్పుడైతే జుట్టు పట్టుకుందో ఆ దెయ్యం వల్ల చూసింది. వదులు, నీకెంత శక్తి ఉందో నాకు కూడా అంతే శక్తి ఉంది అన్నది. నువ్వైతే నేను కూడా అంతే. బాగా ఆలోచింది. దెయ్యాన్ని వెళ్ళగొడుతుందా? యేసుక్రీస్తు ప్రభువు ఆయన పరిశుద్ధుడు. మంచి మాటలు బోధించడానికి లోకానికి వచ్చాడు. ఆ మాటలు వాళ్ళకి ఎట్టయిపోయినాయంటే చెడు మాటలుగా మారిపోయినాయి. యేసయ్య వైపు అందరూ వెళ్ళిపోతున్నారు. బాధలకి మంచి మాటలు బోధిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకనే మీరు చెడ్డ చెట్లు లాంటి వాళ్ళు. మీరు మంచి చెట్లు కాదు, మీరు చెడ్డ చెట్లు. కొన్ని చెట్లు ఉంటాయి, ఆ చెట్టు దగ్గర కానీ కూర్చుంటే మనం కూడా చెడ్డ చెట్లు అయిపోతారు. కొన్ని చెట్లు ఎట్టుంటాయంటే నోరు తెరిస్తే ఆ చెట్లకి అందరిని విమర్శించమే. ఆ చెట్లు వాళ్ళని తిడతారు, వీళ్ళని తిడతారు, వాళ్ళని చాపిస్తారు, ఆడకపోతారు. ఆ చెట్టు కింద కానీ కూర్చున్నామా దగ్గరకు వచ్చి ఈ చెట్టు కూడా చెడ్డ చెట్టు అయిపోద్ది. జాగ్రత్తగా ఉండాల. బైబిల్లో కొన్ని చెట్లు ఉన్నాయి. బైబిల్లో కొన్ని చెట్లు. ఒక చెట్టు ఏదో తెలుసా? అంజూరపు చెట్టు ఒకటి ఉంది. ఏందది? అంజూరపు చెట్టు. మనకందరికీ తెలుసు దాని గురించి. ఈ అంజూరపు చెట్టు ఆడుందంటే ఎక్కువగా పాలస్తీనా దేశంలో అంజూరపు చెట్లు ఉంటాయి. దానికి అదే కూడా పెరుగుతుందంట కొన్ని దేశాల చెట్లు. ఆ చెట్టు ఉంటుంది. ఈ చెట్టు ఎంత ఉంటుందంటే 15 అడుగులు పొడుగుంటుందంట. ఈ చెట్టు 15 అడుగుల పొడుగుంటుంది ఈ చెట్టు. రెండోది, ఈ చెట్టు విశాలంగా కొమ్మలు వ్యాపిస్తుందంట. విశాలంగా ఈ కొమ్మలు ఎంత వ్యాపిస్తుంది తెలుసా? సరౌండింగ్ 25 అడుగులు ఉంటుందంట. సరౌండింగ్ అంటే అంత విశాలంగా కొమ్మలు వ్యాపిస్తుంది అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టుకున్నట్లు గొప్ప లక్షణం ఏంటంటే, అంజూరపు చెట్టుకి ప్రజలు ఏం చేస్తారంటే అంజూరపు చెట్టుని ఇంటి పక్కన వేసుకుంటారంట, ఇంటి దగ్గర వేసుకుంటారంట అంజూరపు చెట్టుని. ఎందుకు తెలుసా? అంజూరపు చెట్టు నీడ కింద కూర్చోవాలని ప్రజలకు ఇష్టం అంట.
ఎక్కడ కూర్చోవాలని? అంజూరపు చెట్టు కింద కూర్చో ప్రజలకు ఇష్టం. ఎందుకు తెలుసా? ఆ అంజూరపు చెట్టు బాగా ఆలోచన చేయండి. ఇజ్రాయెల్ దేశంలోనంట ప్రతి ఇంటి దగ్గర కంపల్సరిగా ద్రాక్ష చెట్టు ఉంటుందంట. కంపల్సరిగా ఉంటుంది, ద్రాక్ష చెట్టు ఉంటుంది. రెండోది కూడా కొంతమంది కూడా అంజూరపు చెట్లు ఇళ్ళ కాడ వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారంటే దాని నీడన కూర్చునేదానికి వేసుకుంటారు. బాగా ఆలోచించండి. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. చూసా, అంజూరపు చెట్టులో లక్షణాలు, కొన్ని చెట్టు వల్ల లక్షణాలు ఉన్నాయి, కొన్ని చెట్ల వల్ల లక్షణాలు లేవు. కొన్ని చెట్ల వల్ల ప్రయోజనం లేదు, కొన్ని చెట్ల వల్ల శాపమే కానీ, కొన్ని చెట్ల వల్ల వేదన మరణమే కానీ, కొన్ని చెట్ల వల్ల సంతోషమే ఉండదు. కొన్ని చెట్ల వల్ల అంజూరపు కాయలు తినేవాళ్ళు అనేక మంది. ఆలోచించి బైబిల్ కొన్ని చెట్లు ఉన్నాయి. ఇప్పుడు మనకు కొన్ని చెట్లు ఉన్నాయి తెలుసా? మనకు తెలిసిన చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఏ చెట్టు కింద ఉంటే బాగుంటుంది మనిషికి ఆరోగ్యం కూడా చెప్పండి. ఏ చెట్టు కింద? యాప చెట్టు, తర్వాత కానగ చెట్టు, ఇంకా మనకేం రావు. అవి రెండు మనకు తెలుసు బాగా. అందుకే మంచి చెట్టు అయ్యే యాప చెట్టు, కానగ చెట్టు. దాని మీద కూర్చోవటం కూడా కాదు, వాటిలో మెడిసిన్ కూడా ఉంది. యాప చెట్టులో మెడిసిన్ ఉంది, కానగ చెట్టులో కూడా మెడిసిన్ ఉంది. ఇంకొక చెట్టు ఉంది, నువ్వు వద్దనగానే మొలుస్తుంది ఆ చెట్టు. ఏంటది? అబ్బా అదే, దాని జోలికి బాబెడగానే కుడుతుంది ఆ చెట్టు. కొన్ని చెట్లు అట్లుంటే తెలుసా? ఆ చెట్టు జోలికి బాబోలే మనం, మంచోళ్ళకి ఆ చెట్టు వచ్చేస్తుంది. ఆ చెట్టు జోలికి బాబోలే మనం, ఆ చెట్టు మంచోళ్ళకి వచ్చి వాళ్ళు కొట్టేస్తుంది ఆ చెట్టు. ఏ చెట్టు అది? కర్తమ్మ చెట్టు. కొన్ని చెట్లు ఉన్నాయి. చెట్లు అంటే ఎవరు? అదే మనమే చెట్లు అంటే. మనం బావల్లా దాని దగ్గరికి వెళ్ళామనుకో అదే కుట్టేస్తుంది ఆ చెట్టు. ఒకవేళ ఆ చెట్టుని ఏదన్నా మంచి పెద్ద చెట్టు అని చెప్పి కోపించామనుకో, ఏది చేయించామనుకో, పగుళ్ళు వచ్చేస్తుంది ఆ చెట్టు బాగుండదు. ఆ చెట్టు ప్రయోజనకరం కాదు. ఆ చెట్టు మండాల్సిందే, వంట చేసి పెట్టాల్సిందే ఆ చెట్టు. ఇంక దేనిలో ప్రయోజనం లేదు ఆ చెట్టు. కనుక మన అంజూరపు చెట్టుని కనుక చూస్తే, ఈ అంజూరపు చెట్టు అంట ఇండ్ల సమీపంలో వేసుకుంటారంట. ఈ చెట్టుని యాడ్ వేసుకుంటారంట ఇండ్ల సమీపంలో. ఎందుకు వేసుకుంటారు ఇండ్ల సమీపంలో? దాన్ని నీడన కూర్చునే దానికి వేసుకుంటారు. బాగా మనం ఆలోచన చేయండి. ఒకవేళ చాలామంది ఏం చేస్తారు తెలుసా? కుటుంబంలో బాగలేదని, కుటుంబ పరిస్థితి బాగలేదని, శ్రమలని, ఇంకేదో వచ్చిందని కొంతమంది బంధువులకి వెళ్ళిపోతారు కదా. బంధువులకి వెళ్ళిపోతాం లేదా? బంధువులకి ఎందుకు పోతాం? కాసేపు ఆ నీడను కూర్చొని, ఆ బంధువుల దగ్గర కూర్చొని, కాసేపు కూర్చొని వాళ్ళు పెట్టింది తిని, మన అన్ని వాళ్ళకి చెప్పుకొని, ఏడుచుకొని, ఊరికాడమ్మా వాళ్ళ కాడ కూర్చొని ఏడుచుకొని ఆమెను వద్దాం. ఎప్పుడుకి వస్తారు? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు తర్వాత రావాలి కదా. రావాలా వాళ్ళేదా? కొన్ని చెట్లు అట్టయిపోయినాయంటే పాపం ఏ చెట్టుకి నీడకపోతే అది వాళ్ళకి అర్థం కావటంలే. కొన్ని చెట్లు మనుషుల నీడకి వెళ్ళిపోతూ ఉన్నాయి, కొన్ని చెట్లు మనుషుల నీడకి వెళ్ళిపోతూ ఉన్నాయి. అరే ఈ నీడకపోతే మన పరిస్థితి అలా ఉంటుందా, ఈ నీడకపోతే అలా ఉంటుందా అని అర్థం కావటం వాళ్ళకి. ఇంట్లో బాగలేదని, శ్రమ వచ్చిందని, రోగం వచ్చిందని, ఇంకేదైనా వచ్చిందని నేరుకి వెళ్ళిపోయేది చెట్టు నీడకి వెళ్ళిపోయేది. ఆ నీడ నుండి ఆడ కాసేపు కూర్చొని హ్యాపీగా దీన్ని బయటకు వచ్చేది, మళ్ళా పోయేదనా? కాదు. బైబిల్ ఏం చెప్తుంది? మహోన్నతుల చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను. సర్వశక్తుని నీడ, అంజూరపు చెట్టు నీడ. దేవుడు కలుగు చేసిన చెట్లు ఇవన్నీ. ఆ చెట్టుకున్న గొప్ప లక్షణం నీడనిస్తుంది. నీకున్న లక్షణం ప్రజలకి నీడనిస్తావా? ప్రజలకి ప్రయోజనకరంగా ఉన్నావా? నీ తోటి విశ్వాసికి ప్రయోజనకరంగా నీడనిచ్చే చెట్టుగా ఉన్నావా? నువ్వు ఆలోచన చేయి. ఆ చెట్టు దగ్గర కూర్చుంటే ఎట్టా ఆ చెట్టుకి కారు ద్రాక్షలు కాస్తున్నాయి, ఎట్టా ఆ చెట్టు. కొన్ని చెట్లు అట్లా తెలుసా, అటు పచ్చంగా లేదు, ఎండిపోయి ఎట్లా మధ్యలో ఉంది ఆ చెట్టు.
మధ్యలోటి దేవుడు ఏం చేసి ఏమన్నాడు? మధ్యలో ఉంటే ఏమన్నాడు? ఉమ్మి వేస్తానన్నాడు. నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు. ఎట్టున్నావు నువ్వు? నులివెచ్చల జీవితాల్లో ఉన్నా కాబట్టి నేను ఉమ్మి వేస్తాను అన్నాడు చెట్టుని. కొన్ని చెట్లు అట్టే ఉన్నాయి. కొన్ని చెట్లు ఏం తెలుసా? సారవంతమైన నేలలో లేవు ఆ చెట్టులు, నిస్సారవంత నేలలోనే ఆ చెట్టులు. ఆత్మ సంబంధమైన బోధల చెట్టులు లేవు. ఆ చెట్టుకు తెలిసిందల్లా ఒకటే, పరిశలాగా విమర్శించేది ఆ చెట్టుకు తెలుసు, ఇంకేం తెలియదు. అందుకే అందుకే అంజూరపు చెట్టు, ఆ చెట్టు నీడన అనేక మంది ఏం చేస్తారంట? దాన్ని నీడని కూర్చోనట్టు వాళ్ళకి ఇష్టం అంట, చెట్టు నీడని కూర్చుని దానికి. ఇంకా మనం ఆలోచన చేస్తే అంజూరపు చెట్టు అంట ఆకలితో ఉన్న వారికి ఆకలి తీరుస్తుందంట ఈ చెట్టు. ఏం చేస్తుందంట? ఆకలితో ఉన్న వారికి ఆకలి తీరుస్తుంది ఈ చెట్టు. ఇంకా బాగా ఆలోచన చేస్తే వాటిని కాయలు కూడా తింటారు, ఎండబెట్టి అడలగా తింటారు వాటిని కాయలు. రెండోది, ఈ అంజూరపు చెట్టు ఏం తెలుసా? మెడిసిన్కి ఉపయోగపడుతుంది. దేనికి? మెడిసిన్కి. ఏనికి ఉపయోగపడుతుంది అంజూరపు చెట్టు? ఎవరికి మెడిసిన్కి ఉపయోగపడింది? హిజ్కియాకి మరణకరమైన రోగం వస్తే అంజూరపు పండ్ల ముద్ద వేసి ఆ కురుపుకు కడితే ఆ కురుపు బాగపోయినట్టుగా చూస్తాం మనం. అంటే దేవుని చేత నువ్వు నిజంగా నాటబడిన చెట్టు అయితే నీ ద్వారా ప్రయోజనం ఉండాలి, అది లెక్క. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుని ద్వారా నాటబడిన చెట్టు కాదు కాబట్టి నీ ద్వారా ఎవరికి ప్రయోజనం ఉండాలా? నీ కుటుంబంలో భార్యకి ప్రయోజనం లేదు, భర్తకి ప్రయోజనం లేదు, బిడ్డలకి ప్రయోజనం లేదు, సంఘానికి సంఘ కాపరి కూడా ప్రయోజనం లేదు. నువ్వు పేరుకి చెట్టుగా జీవిస్తున్నావు. కొమ్మలు పెరిగిపోండాయి, బాగా కొమ్మలు వచ్చేసి ఉన్నాయి, కొమ్మ మీద కొమ్మ వచ్చేసి ఉంది. ఆ చెట్లు ఎట్టున్నాయి అంటే ఆ చెట్లు బూజు పట్టిపోండాయి. ఆ చెట్లు ఏడాడు దుమ్మంతా చెట్టుకే, లోకపు దుమ్ము, ఆ దుమ్ము, ఈ దుమ్ము. ఎందుకంటే దుమ్ము తెచ్చుకుంటుంది ఆ చెట్టు, దుమ్మంతా చెట్టుకే. మరి నీ జీవితం ఎలా ఉందో ఆలోచన చేయి. నువ్వు ఎలా జీవిస్తున్నావు? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈ చెట్టు, ఈ అంజూరపు చెట్టు కాయలు చూద్దాం ఒకసారి మనం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 18వ వాక్యం. మొదటి సమూయేలు 25:18. ఎంతయ్యా? 200. గొర్రెల మాంసమును 200 అంజూరపు అడలు. ఆకలి తీర్చేదానికి, బాగా గుర్తుపెట్టుకోండి, సేద తీర్చేదానికి, మనుషుని తృప్తిపరిచేదానికి, సంతోషపరిచేదానికి. బాగా గుర్తుపెట్టుకో. నువ్వు నిజమైన చెట్టు అయితే నువ్వు మనుషుల్ని సేద తీర్చాలి, మనుషుల్ని ప్రేమించాలి, మనుషులకి ఆహారంగా మారిపోవాలి. నువ్వు ఆలోచించి. అంజూరపు అడలు 200 ఏందంట? 200 రొట్టెలు, 200 అంట అడలంట, 200 అడలంటే బా అంజూరపు అడలు. ఇవన్నీ ఏం తెలుసా? దావీదుకి ఎత్తుకోబోతుంది అబీగాయిలు. మరి నువ్వు దేవునికి ఏమిస్తున్నావు? నువ్వు దేవునికి ఆ దేవుని ఆడిపెట్టి దేవా రొట్టె తిను, మాంసం అని చెప్పేది కాదు. నువ్వు ఆత్మఫలాలు నీలో ఉండాలి. నీలో ఏముండాలి? ఆత్మఫలాలు ఉండాలి. నీలో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఇవ్వాలి దేవునికి. నువ్వు ప్రేమను చూపించాలి దేవునికి. ఎంతోమంది నువ్వు ఎప్పుడు నీలో సమృద్ధమైన ఆహారం ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఏముండాలి నీళ్ళు ఎప్పుడు కూడా? ఏ ఆహారం అది? ఆత్మీయమైన ఆహారం నీలో ఉండాలి ఎప్పుడు కూడా. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే దావీదుకి ఎత్తుకోబోయేదానికి అప్పటికప్పుడు ఎట్లా తయారు చేసిందో. ఒకవేళ గొర్రె మాంసం అంటే వండేసింది, 5 గొర్రెల మాంసం వండేసింది. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ద్రాక్ష ఉంటుంది, అంజూరం ఉంటుంది, రొట్టెలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మన ఇంట్లో ఉంటాయి, ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా కొన్ని. మన ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉంటాయి.
ఎప్పుడుది? 3 రోజులది, 4 రోజులది, 25 రోజులది. ఒక్కొక్క అంటే ఏమనుకోవాకండి, ఈరోజు చికెన్ చేస్తే 4-5 రోజుల దాకా తింటుందని వేడి చేసి తింటా ఉంటుందండి. నేను అటు తిన్న ఎప్పుడు కూడా. ఈరోజు తింటే మధ్యాహ్నం తింటే రాత్రి కూడా తింటా, తెల్లారి అసలు తిన్న కూడా తిన్న కదండి. ఆ రోజులో ఫ్రిడ్జ్లు ఉన్నాయా? ఎట్లున్నాయి చూడండి. అంటే 200 అంజూరపు అడలు ఎట్టెత్తుకోపోయింది. ఏడున్నాయి ఆమెకి? ఆమెలో ఎప్పుడు కూడా సమృద్ధి ఆహారం దగ్గర ఉంది. ఆమేన్. నీ దగ్గర సమృద్ధి ఆహారం ఎందుకు ఉండాలి తెలుసా? నీ దగ్గరికి, నీ నీడకి అనేక మంది వస్తారయ్యా. అన్న మంచోడని, అక్క మంచిదని అనేక మంది నీడకు వస్తారు. నీ నీడకు వస్తారు. ఆ నీడకు వచ్చినప్పుడు నువ్వు వాళ్ళకి ఏం చేయాలి? కొద్దిగా ఆహారం పంచి పెట్టాలి. ఏ ఆహారం? ఆత్మీయమైన ఆహారం. ఆత్మీయమైన ఆహారం పంచి పెట్టాలి. యేసు గురించి బోధించాలి, ప్రకటించాలి. నువ్వు యేసు గురించి చెప్పాలి. అబీగయలు నాబాలు మరి అబీగయలు దావీదుకి ఈ ఆహారం తీసుకెళ్తా ఉంది. ఆలోచన చేయండి. దేవుడు చెప్పిన మాట ఏం తెలుసా? అంజూరపు చెట్టుకి ఒక ప్రాముఖ్యత ఉంది. అంజూరపు చెట్టు వల్ల ప్రయోజనం ఉంది. నువ్వు ఒక చెట్టువి. నువ్వు నిజంగా దేవుని మందిరంలో నాటబడిన చెట్టు అయితే నీ వల్ల దేవునికి, మనుషులకి ప్రయోజనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ ఇంకొక చెట్టు ఉంది. అదే చెట్టు తెలుసా? ద్రాక్ష చెట్లు. చాలా చెట్లు ఉన్నాయి. ద్రాక్ష చెట్టు, ఖర్జూరం చెట్టు, ఓలివ చెట్లు, లెబనోన్, దేవదారు వృక్షాలు అన్నీ ఎన్నెన్నో ఉన్నాయి. ద్రాక్ష చెట్టు ఒకటి ఉంది. ద్రాక్ష చెట్టు. ఈ ద్రాక్ష చెట్టు అంట బైబిల్లో ప్రధానమైన చెట్టు అంటే ఇది. ఏంటంటే ఇది బైబిల్లో ప్రధానమైన చెట్టు. నేను చెప్పాను కదా ఇందాక మీకు చెప్పా. ఈ ద్రాక్ష చెట్టు ఇజ్రాయెల్ దేశంలో ప్రతి ఇంటి దగ్గర ఉంటుందంట. ఈ చెట్టు ఇది ఉండాల్సిందేనంట. వాళ్ళకి గుర్తుంటుంది, అది ఉండాలి. రెండోది, ద్రాక్ష చెట్టు అంజూరపు చెట్టు అంట. ఇదంట సమాధాన సంరక్షణకు సాదృశ్యం అంట. అది అంజూరపు చెట్టు మనం బాగా ఆలోచన చేస్తే నీడనిస్తుంది, ఇతరులకు సేద జరుస్తుంది, ఆహారం పంచి పెడుతుంది, కురుపులకి, వ్యాధులకి, రోగాలకి మందు ఇస్తుంది అంజూరపు చెట్టు. కానీ ద్రాక్ష చెట్టు సమాధానానికి, సంరక్షణకి సాదృశ్యం, గుర్తు ఈ చెట్టు. బాగా ఆలోచన. ఇదే చెట్టు మనం చూస్తే బైబిల్లో ఐగుప్తు దేశాన్ని నుంచి కనాను వైపుకి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ఏం చేసింది తెలుసా? వీళ్ళు ద్రాక్ష చెట్టుని పిలిచాడు దేవుడు. చూడండి, కీర్తన గ్రంథం 80వ అధ్యాయము, కీర్తనల 80. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల 80. నీవు ఐగుప్తుల నుండి ఒక ద్రాక్షను తెచ్చితివి, వెళ్ళగొట్టి దానిని నాటితివి చాలు. ఏం చెప్పాడు మన దేవుడు? ఏం చెప్పాడు మనకేం పేరు పెట్టాడు దేవుడు? ద్రాక్షవల్లి. నేను ద్రాక్షవల్లిని తీగలు మీరు నాయందు ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. నాకు వెరుగుని మీరు ఏమి కూడా చేయలేరు. మీరు ఫలించాలంటే ద్రాక్షవల్లిగా మీరు తీగ గంటి జాయింట్గానే ఉండాలి. మీరు నాతో సంబంధం ఉండాలి. నాతో సంబంధం ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. ఐగుప్తు దేశం నుంచి ద్రాక్షవల్లిని తీసుకొచ్చాడు. ఐగుప్తు అంటే లోకం. ఇప్పుడు మనం యాడ్ నుంచి వచ్చాము? లోకం నుంచి వచ్చాము. ఎక్కడికి? దేవుని దగ్గరికి వచ్చాము. మనం కూడా ద్రాక్షవల్లి. ఐగుప్తులో నుంచి దేవుడు ఐగుప్తుల నుంచి ఇశ్రాయేలు ప్రజలందరినీ కనాను దేశానికి తీసుకొచ్చి వాళ్ళని ద్రాక్షవల్లిగా పిలిచాడు. వాళ్ళని ఈరోజు మనం కూడా ఎవరమి? ద్రాక్షవల్లివి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఈ ద్రాక్షవల్లిని సంతానవంతుల భార్యతో పోల్చాడంట. ఈ ద్రాక్షవల్లిని మనకు తెలుసు. అది నీవు ధన్యుడవు, నీ లోగిట నీ భార్య ఫలించు, ద్రాక్షవల్లి వలె ఉండును. ద్రాక్షవల్లి, ఆ ద్రాక్ష రసం, ఆ ద్రాక్ష చెట్టుకున్న సౌందర్యం, ఆ ద్రాక్ష పండ్లు, మళ్ళీ ఆ తీగలు దేనికి పనికిరావు. పనికొస్తాయా? తీగలు దేనికి పనికిరావు. ఆ తీగలు ఏం చేస్తే తెలుసా? కారు ద్రాక్షాలుగా మార్చాడు. ఏముంది? వీళ్ళు కారు ద్రాక్షాలు కాస్తున్నారు. కొంతమంది దేవుడు అర్థంగా కొంతమంది దేవుడు అర్థంగా చెప్పాడు. కానీ ద్రాక్ష పండ్లు, ఈ పండ్లు వచ్చిన మాధుర్యం,
బాగా ఆలోచించే. నీ భార్య నీ లోకి ఉండాలంట ఫలించు, ద్రాక్ష వల్లి వలె ఉండాలి. రెండోది బాగా మనం ఆలోచన చేస్తే మనందరం కూడా క్రీస్తుకి వధువు సంఘమే. మనం కూడా ఎట్టుండాలి ఇప్పుడు? ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండాలి మనం. కొన్ని చెట్లు అట్టుంటాయి తెలుసా, లోతుకి వెళ్ళిపోతాయి కొన్ని చెట్లు పైన ఉంటాయి. అయ్యి అట్లా పెరిగి పెరగా చెట్లు పైకి వచ్చేస్తాయి కొన్ని చెట్టుని అంతైనా పెరుగు నువ్వు వస్తుందా? రాదు. కారణం ఏంది? ఆ చెట్లు లోతుగా నాటబడ్డాయి. లోతుగా చూడండి, అదే కీర్తన గ్రంథంలో 92వ కీర్తన 12వ వాక్యం. 92:12 నువ్వెదురు వాళ్ళు ఎదుగుదురు, యెహోవా మందిరములో నాటబడిన వారై. నిజంగా నువ్వు దేవుని మందిరంలో నాటబడితే నువ్వు ఏం చేస్తావు? వర్ధిల్లుతావు. ఆమేన్. అది ఎట్ట నాటబడాలా? లోతుగా నాటబడాలా. బైబిల్ ఒక చెట్టు ఉంది, మీ అందరికి తెలుసు ఆ చెట్టు. ఆ చెట్టు ఏంటంటే కంబల చెట్టు. ఏంటది? కంబల చెట్టు. ఆ కంబల చెట్టు గురించి చెప్పాడు సార్ యేసుక్రీస్తు ప్రభు. ఏమని చెప్పాడంటే చూడండి, ఆ లూకా సువార్త 17వ అధ్యాయములో 6వ వాక్యం. లూకా సువార్త 17:6. ప్రభు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబల చెట్టును చూచి నువ్వు వేళ్లతో కూడా పెగలింపబడి సముద్రంలో పడమని అది మీకు ఈ కంబల చెట్టునే ఎందుకు చెప్పాడు దేవుడు? ఏదైనా చెట్టు చెప్పకూడదా? ఈ కంబల చెట్టు ఎందుకు చెప్పాడంటే, ఈ కంబల చెట్టుకున్న ప్రత్యేకత ఏంటంటే ఏర్లంట లోతుకి వెళ్ళిపోంటాయంట. ఏర్లు ఎట్లుంటాయంటే లోతుకి ఎవరు పెరకాలన్న వాళ్ళకి ఇంపాసిబుల్, పెరకలేరు వాళ్ళు, లాగలేరు చెట్టుని. ఈ చెట్టు లోతుకి వెళ్ళిపోతుందంట, ఏర్లు లోతుకి వెళ్ళిపోతారు కంబల చెట్టు. అందుకు దేవుడు ఏమన్నాడు? మీకు నిజంగా విశ్వాసం ఉంటే ఎంత లోతుకెళ్ళినా సరే ఆ చెట్టుని నువ్వు కానీ ప్రార్థన చేసి విశ్వాసంగా ప్రార్థన చేస్తే ఆ చెట్టు ఏడబడిపోద్ది, సముద్రంలో పడిపోద్ది అన్నాడు. ఇప్పుడు బాగా ఆలోచించాయి. ఇప్పుడు మనం ఎట్టుండాలంటే లోతుగా నాటబడి చెట్లుగా ఉండాలి. ఈ కంబల చెట్టు దేవుడు సాదృశ్యంగా చెప్పాడు. ఇప్పుడు మనం ఎట్లా తెలుసా, లోతుగా నాటబడే చెట్టు పెరిగినా రాదు. కొన్ని చెట్లు మనమే పెరిగేసుకుంటాం, అంటే మన చెట్టు మనమే పెరిగేసుకుంటాం. కొన్ని సందర్భాల్లో నాకు వద్దు పెరిగేసుకుంటాం. కానీ ఈ చెట్టుని ఎవరు పెరుగుతారు తెలుసా? ఈ చెట్టుని ఎవరు పెరుగుతారు చెప్పండి? తోటి విశ్వాసులు ఆ చెట్టుని పెరుగుతారు. నిజమైన చెట్టు అయితే తోటి విశ్వాసం పెరిగినా రాదు, ఆ చెట్టు ఉంటుంది. ఆ చెట్టు అది గుర్తుపెట్టుకోవాలి. లోకస్తులు ఓకే, అసలు నిజంగా పెరిగేది ఎవరు తెలుసా? చెట్టుని శ్రమలు పెరిగేస్తాయి, కష్టాలు పెరిగేస్తాయి, ఆర్థిక పరిస్థితి, వ్యాధులు, శోధనలు. అప్పుడేం చేసే చెట్టు? అప్పుడేమంటాము? అది పెరగబల్ల నేనే వస్తానని చెప్తుంది ఈ చెట్టు. అర్థమవుతుందా? ఈ చెట్టు లోతుగా ఏరులతో పాకిపోయే లోతుగా చెట్టు ఉంటే శ్రమలు వచ్చేసాయి, శోధనలు, అవమానాలు, నిందలు, శ్రమలు, బాధలు, కష్టాలు, మొత్తం ఆర్థిక పరిస్థితి మొత్తం వచ్చేస్తే ఏమంటుంది తెలుసా? ఇంకా రెడీ అవుతాయి పెరిగేదానికి. ఈ చెట్టు అంటది, నువ్వు పెరగొద్దు నేనే వచ్చేస్తాను గమ్ముగుంటూ. ముందేం చేస్తారు వాళ్ళు? ముందేం చేస్తారు? దేవుని విషయంలో ఏం చేస్తారు? ముందు పెరగటం ముందు ఏం చేస్తారు? ముందు ఆడక రారు, అది కూడా చెప్తా. అది ఫస్ట్ స్టార్టింగ్. అది ముందు స్టార్టింగ్ అంటే అది పెరిగేది అధ్యయనం ముందు స్టార్టింగ్ మందిరానికి. తర్వాత ఇక దేవుడు అప్పుడు దేవుని స్తుతించడం పాట పాడతాం, వేరే పాటలు వచ్చేస్తాయి మళ్ళీ మనిషికి. ఇక అన్నీ వచ్చేస్తాయి. బాగా ఆలోచన చేయండి దేవుని బిడ్డలారు, బాగా గుర్తుపెట్టుకోండి. కంబల చెట్టుని సాదృశ్యంగా చెప్పాడు దేవుడు. నిజంగా నువ్వు దేవుని మందిరంలో నాటబడిన చెట్టు అయితే వస్తావా? శ్రమలకు వస్తావా?
బాధలకు వస్తావా? కష్టాలకు శోధనలకు వస్తావా? ఆలోచన చేయి. వస్తావా నువ్వు? కష్టాలు నీకు కాకుండా ఎవరికి వస్తాయి కష్టాలు? నీకు కష్టం వచ్చిందని పెరుక్కొని వెళ్ళిపోతావా? శోధన వచ్చిందని, అప్పులని, ఇబ్బందులని, భర్త బాధిస్తుండే, భార్య మాట్లాడట్లేదు, పిల్లలు బాధిస్తున్నారు, పిల్లలు చంపెడుతున్నారని చెప్పి వచ్చేస్తావా? నో. నువ్వు నిజంగా నాటబడిన చెట్టు అయితే, నువ్వు లోతుకెళ్ళిపోయిన చెట్టు అయితే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇంకో విషయం చెప్తా, ఆ ఏర్లు ఇంకా లోతుకెళ్ళిపోవాలంతా చెప్పలు కొట్టండి. కష్టాలు ఇంకా లోతుకెళ్ళిపోవాలి ఆ చెట్లు. అది నీకు కష్టాలు వస్తే ఆ ఏర్లు ఎట్టుండాలి? ఒక 5 అడుగుల లోతులో ఉండే అనుకుందాం, ఏర్లు అనుకుందాం ఉదాహరణకి. ఇంకెట్ట పోవాలి? ఇంకా భూలోకి వెళ్ళిపోవాలి. నేను ఇంకా లోపలికి వెళ్ళిపోతా, నా దేవుడు కదా, నా దేవుడే, వెళ్ళిపోవాలి. దేవుని బిడ్డలారా ఆలోచించాయి. అందుకే పరిశీలన దేవుడు అన్నాడు, సర్ప సంతానమా, మీరు సర్ప సంతానం. మీరు ఏ విధంగా మీరు చెడ్డ చెట్లు అయిపోతారే, మంచి ఫలాలు ఎట్ట బలిస్తారు మీరు? మంచి చెట్టు మంచి ఫలాలు బలిస్తుంది. చెడు హృదయం కలిగిన వాడు చెడు మాటలే చెప్తాడు కాబట్టి వాడు మంచి మాటలు ఏ విధంగా చెప్తాడు వాడు? అందుకని మనం అంజూరపు చెట్టు వలె ఆ నీడన ప్రజలందరూ కూర్చుంటారు. మనం ఎన్ని కష్టాలు వచ్చినా ఆడికి ఎడగదు, కానీ సర్వశక్తుని నీడ దగ్గరికి మనం వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీడలోనే మనకు ఆశ్రయం, ఆనందం, అంతే. ఆయన నీడలోనే మనకు సంతోషం, సమాధానం ఉంది. ఆయన నీడ దగ్గరికి అక్కడికి వెళ్తావు, వాడి దగ్గర కూర్చుంటావు, మాట్లాడుతూ ఉంటావు. వాడు 4 మాటలు చెప్తావు, 4 మాటలు చెప్తూ ఉంటాడు, అన్నీ ఆ మాటలు ఈ మాట అంటూ ఉంటావు. కానీ దేవుని సన్నిధికి వస్తే దేవుడు నిన్ను ఎట్లా ఓదార్స్తాడు తెలుసా? అసలు నీ బిడ్డని నువ్వు కూడా అట్ట ఓదార్చవేమో, నీ బిడ్డని అట్ట కూడా ఓదార్చవేమో. నువ్వు నీ పక్కన పండేసి నువ్వు పడుకో ఉంటే ఆయన పక్కన నీకు నీడగా, ఆయన చేతి నీడలో, ఆయన సిలువ నీడలో, ఆయన నీడగా ఉండి నిన్ను తట్టతా, నిన్ను జోకొడతా, నిన్ను ప్రేమించి లాలించే దేవుడు. మనుషులైతే మనం అనుకోవచ్చు, చాలా సందర్భాల్లో మనం అనుకోవచ్చు. నేను బంధువులని చెప్పడం లేదు, కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఒక బంధువుకి శత్రువు బంధువే, ఒక బంధువుకి శత్రువు బంధువే, విశ్వాసకి శత్రువు విశ్వాసే, కాపరికి శత్రువు కాపరే. మనందరికి శత్రువు ఎవరు? అది. ఇవన్నీ చేసేది వాడు, ఇవన్నీ చేసేది వాడే. అందరు బంధువులు కాదు, కొంతమంది బంధువులు మంచివాళ్ళే, కాదంటాం లేదు నేను, బాగా గుర్తుపెట్టుకోండి. కనుక మనకు బాధ వచ్చింది, కష్టం వచ్చింది, ఆ చెట్టు నీడ, ఈ చెట్టు నీడ, ఈ చెట్టు నీడ అని కాదు, కానీ ఎవరి నీడకు పోదాం? దేవుని నీడకి, మహోన్నతుని చాటున నివసిద్దాం. ఆ నీడకి మనం వెళదాం. ఇంకో నీడకి వెళ్ళామనుకో, లేనిపోని సమస్యలు, లేనిపోని శోధనలు. నువ్వు నిజంగా దేవుని మందిలో నాటబడిన చెట్టు అయితే ఎన్ని కష్టాలు వచ్చినా నిన్నెవరు కూడా పెరకలేరు. నిన్ను వ్యాధులు పెరకలేవు, రోగాలు పెరకలేవు, శ్రమలు పెరకలేవు, కష్టాలు పెరకలేవు, ఏవి కూడా పెరకలేవు నిన్ను. కాబట్టి తెలుసా, నువ్వు ఇంకా ఆశ్రమాలకి, ఆ శోధం ఇంకా లోతుకెళ్ళి నాటబడాలి, కానీ పైకి మాత్రం నువ్వు రాకూడదు. నువ్వు అంజూరపు చెట్టులాగా నువ్వు 10 మందికి ప్రయోజనకరంగా నువ్వు మారాలి. నీ దగ్గరకు వస్తే, నీ నీడన కూర్చుంటే వాళ్ళకి దేవుని మాటలు చెప్పే స్థితిలో నువ్వు ఉండాలి. వాళ్ళకి ఆహారం పంచిపెట్టాలి. నువ్వు, నీ దగ్గర మెడిసిన్ ఉంది, నువ్వు ప్రార్థన చేస్తే రోగులు బాగా అయిపోతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక్కోసారి శపించాడు ఆ చెట్టుని దేవుడు, అంజూరపు చెట్టు. ఎందుకు శపించాడు? చెట్టు ఎట్టుంది అది చూసేదానికి? అబ్బా, ఆకులు ఉన్నాయి కానీ ఏమి లేవు. ఆకులుంటే కంపల్సరీ కాయలు ఉండాల్సిందేనంట. అటువంటిది దానికి కాయలు లేవు. అందువల్ల చెట్టుని ఏం చేశాడు దేవుడు? శపించాడు. ఎవరా చెట్టు? మనమే. కనుక మన జీవితంలో మన శాపానికి పాత్రలు అవుదామా, ఆశీర్వాదానికి పాత్రలు అవుదామా? సర్ప సంతాన్ని పిలిపించుకుందామా? వేషధారి మంచివాడు కాదు చెడ్డోడని పిలిపించుకుందామా? మనం మంచివారిని పిలిపించుకోవాలి.
నువ్వు మంచివారని పిలిపించుకుంటే, నువ్వు మంచోడు అయితే నీకు శ్రమలు ఎక్కువ వస్తాయి, గుర్తుపెట్టుకో. నువ్వు మంచి దానవైతే నీకు శోధనలు ఎక్కువ వస్తాయి, గుర్తుపెట్టుకో. నువ్వు పరిశుద్ధురాలవైతే నీకు ఇబ్బందులు ఎక్కువ వస్తాయి, గుర్తుపెట్టుకో. అవన్నీ పక్కన పెట్టి దేవుని మార్గంలో కొనసాగు. బాధలు వస్తున్నాయా, కష్టాలు వస్తున్నాయా, శోధనలు వస్తున్నాయా, ఇబ్బందులు వస్తున్నాయా, ఇరుకులు వస్తున్నాయా, నువ్వు చెట్టుని పెరుక్కోబాకు. నేనేం చెప్పాను? నిన్ను పెరికేది ఎవరో కాదు, ఎవరు? శ్రమలు పెరికేస్తాయి, నిన్ను రోగాలు పెరికేస్తాయి, ఆర్థిక ఇబ్బందులు పెరికేస్తాయి, కష్టాలు పెరికేస్తాయి. ఆ శ్రమలు నీకు వచ్చినప్పుడు వాటికి ఛాన్స్ ఇవ్వకుండా నీ వేర్లు ఇంకా లోతుకి వెళ్ళిపోవాలి. అది మన జీవితం. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. అందరూ పగిలేసిన పడదాం.